దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా 10 ఏళ్ల కిందట రోడ్డుపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్ళీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని ట్యాంకర్ల వద్ద సిగపట్లు, యుద్ధాలు మళ్ళీ మొదలయ్యాయి. ఉద్యోగాలకు డుమ్మా కొట్టి, కూలికి ఎగ్గొట్టి, నీటి కోసం రాత్రింబవలు జాగరణ చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ రానే వచ్చాయి. 10 ఏళ్ల పాటు మిషన్ భగీరథ నీటిని తాగిన ప్రజలు మళ్ళీ బోరుబావులు, బోరింగ్ల చుట్టూ నీటిని తాగి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. చివరకు స్నానం చేద్దామన్నా, బాత్రూమ్ పోదామన్నా నీరు సరిపోతాయో లేదో అని ఆలోచించాల్సిన దుర్భర పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో మొదలైంది. 10 ఏళ్లుగా ఏనాడు తలెత్తని నగరవాసుల కలలో కూడా ఊహించని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చారు? దినదినం నీటి కష్టాలు రెట్టింపు అవుతా ఉన్నాయి. గ్రేటర్ ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతూ ఉన్నారు. మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బిందెలు, క్యాన్లతో ప్రజలు నీటి కోసం వెళ్ళే సంఘటనలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో పాటు నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతూ ఉన్నది. దీనికి తోడు మహానగర వ్యాప్తంగా వేలాది బోర్లు అడిగంటాయి. జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో చాలామంది డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతుండడంతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు ట్యాంకర్ యజమానులు. ప్రజలు ఎంత పొదుపుగా నీటిని వాడుకున్నప్పటికీ అవసరాలు మాత్రం తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదంటున్నారు భాగ్యనగర వాసులు. శివారు ప్రాంత ప్రజలే కాదు, అంబర్పేట, కాచిగూడ డివిజన్లోని నింబోలి అడ్డా, మౌలానా ఆజాద్ నగర్, చప్పల్ బజార్, మసీద్ లేన్, వెంకటేశ్వర నగర్, కుబ్సిగూడ, మాయనార్పట్టి తదితర బస్తీల్లో ప్రెజర్తో నల్ల నీళ్లు వస్తున్నాయని చెప్పేసి బస్తులు వాపోతున్నారు. ఇక కొండాపూర్ అయితే నీటి కొరత పీక్ చేరులో చేరుకుంది. కొన్ని అపార్ట్మెంట్లలో సరిపడ నీరు రాక బోర్లు అడిగంటిపోవడంతో రోజుకు 4 ట్యాంకర్ల అంటే దాదాపుగా 500 లీటర్ల చొప్పున నెలకు 120 ట్యాంకర్ల నీటిని కొనాల్సి వస్తుంది. ఒక్కో ట్యాంకర్ ఖరీదు దాదాపుగా 1000 రూపాయల నుంచి 1500లకు ఛార్జ్ చేస్తున్నారు. కొత్తగూడ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని అనేక కాలనీల్లో ఇదే సమస్య నెలకొన్నది. రోజు విడిచి రోజుకు వచ్చే నీరు 3 రోజులకోసారి, అది కూడా తక్కువ ప్రెజర్తో స్వల్ప సమయంతో వదలడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు రాజేంద్ర నగర్, అత్తాపూర్, కుత్బుల్లాపూర్లో మంచినీటి సమస్య మరింత ఘోరంగా ఉంది. ఇక జూబ్లీస్ నియోజకవర్గంలో అయితే పలు బస్తీల్లో వేసవి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రమత్ నగర్ డివిజన్, కార్మిక నగర్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఇక్కడ 3 రోజులకోసారి నీటి సరఫరా చేస్తుండగా వేసవి నేపథ్యంలో 3-4 రోజులకోసారి కేవలం 45 నిమిషాలు మాత్రమే నీటిని వదులుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రజలు ట్యాంకర్పై, చేతి పంపులపై ఆధారపడుతూ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైలీ ట్యాంకర్ బుక్ చేసుకున్నారు. 3-4 రోజుల తర్వాత వచ్చే ఆ ట్యాంకర్లు ఇరుకైన గల్లీలోకి రాలేక తాగునీటి తప్పడం లేదు. కార్మిక నగర్, హనుమాన్ టెంపుల్ గల్లీలో నీటిని అందించేందుకు వచ్చిన ట్యాంకర్లు మొత్తానికి ఇరుకు గల్లీలో వెళ్ళలేక ఆ ట్యాంకర్లు వెనుకకు వెళ్ళిపోవడంతో వారం రోజులుగా నీటి కోసం అక్కడి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి వ్యక్తం చేస్తూ ఉన్నారు.